ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో రికార్డింగ్ మీకు ప్లే చేసి చూపిస్తాను. యాక్చువల్గా ఇక్కడ నేను మంగళవారం ఎపిసోడ్లో చెప్పాను గగన్ ఎప్పుడు వస్తాడు, అలాగే మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి అనేసి. యాస్టీస్గా అదే జరిగింది. అలాగే గగన్ కూడా మనకు కంప్లీట్గా ఒక కొత్త లుక్లో అయితే రాబోతున్నాడు. శివాజీ ద బాస్ సినిమా మనం ఎలాగైతే చూసామో అదే విధంగా, అంటే అక్కడ గుండుతో వస్తాడు బాస్ అనేవాళ్ళు, ఇక్కడ మీసాలు గడ్డాలు లేకుండా అయితే మన గగన్ అయితే వస్తూ ఉంటాడు. మనకు G5లో కావాలంటే మీరు చూడండి, G5 ప్రోమోలో ఉంది, మీకు తెలుస్తుంది. రేపు మార్నింగ్ అయితే మనకు ఒక సర్ప్రైజ్ అయితే వస్తుంది G5 నుంచి, అయితే మనకు కంప్లీట్గా అయితే అర్థమవుతుంది. ఇక్కడ మీకు ప్లే చేస్తాను చూడండి. నేను ఏదైతే చెప్పానో ఆ మాటలు మనకు ఈరోజు ప్రోమోలో చూపించారు, అలాగే ప్రతిరోజు ఎపిసోడ్లో అయితే జరుగుతూ ఉన్నాయి. మీరు చూడండి ఒకసారి. అనేసి శారద గారు అయితే శాపం పెట్టారు. శాపం పెట్టిన తర్వాత మన గగన్ బతికే ఉంటాడు అనేసి నాకైతే గట్టిగా అనిపిస్తుంది. గగన్ ఎప్పుడు వస్తాడంటే రాసి పెట్టుకోండి, శుక్రవారం ఎపిసోడ్ ఆర్ శనివారం ఎపిసోడ్. మనకు కుదురు వేస్తారు కనపడరు, కానీ ఎపిసోడ్లో అయితే ఏదో ఒక సీన్లో అయితే చూపిస్తాను. ఈరోజు ఎలాగైతే చూపించారు ఆ విధంగా గగన్ అయితే బతికే ఉన్నాడు. డెఫినెట్గా మళ్ళీ వస్తాడు. మీరు బతుకున్నారు అనుకుంటే మాత్రం లైక్ చేయండి. నేను 100 లైక్లు అయితే టార్గెట్ ఇస్తాను. చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు అనేసి. చూశారు కదా వీడియో, అంత జెన్యున్ కంటెంట్ మన ఛానల్లో అయితే డెఫినెట్గా వస్తుంది. అంత జూట్ చెప్పే వాళ్ళకి వీస్ అయితే ఇస్తారు. ఇలాంటి రియల్ కంటెంట్ ఇచ్చే వాళ్ళకి వీస్ చేయండి, లైక్లు చేయండి, హైప్లు చేయండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇంత సపోర్ట్ చేస్తా ఉన్నానికి. నేను అడిగిన వెంటనే లైక్లు హైప్లు ఇస్తా ఉన్న వాళ్ళందరికీ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. పాటకు ప్రాణం పల్లవి అయితే ఎందుకు పాట పాడుతా ఉన్నా అనుకుంటా అంటారా? పాటకు ప్రాణము పల్లవి అనేసి అంటారు కదా, అదేవిధంగా మేఘ సందేశం ప్రాణము మన గగన్ లేక మేఘ సందేశం అసలు సీరియలే కాదని మనం అయితే అనుకోవచ్చు. నేను మీకు చెప్తానే ఉన్నాను, గగన్ శనివారం ఎపిసోడ్లో మనకు డెఫినెట్గా వస్తాడనేసి. మనకు శనివారం ఎపిసోడ్లో గగన్ అయితే దిగబోతున్నాడు ఏంది, ఆల్రెడీ దిగేశాడు. మనకు అఫిషియల్గా అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. అఫిషియల్గా అనౌన్స్మెంట్ అంటాడా, అక్కడ మనకు ప్రోమో అయితే రిలీజ్ చేశారు. పాటకి ప్రాణం పల్లవి అయితే అనేసి గిటార్ ఇలా ప్లే చేసుకుంటా, ఫుల్ లాంగ్ హెయిర్, మీసాల గడ్డాలు మాత్రం లేవు. మిగిలినంతా సేమ్ టు సేమ్ మన గగన్ అయితే యాస్టీస్గా అయితే మన ముందరకైతే వచ్చేసాడు. నాకైతే మాత్రం శనివారం ఎపిసోడ్ కోసం అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అసలు అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి, గగన్ ఎలా భూమిని చేరుకుంటాడు, గగన్ వాళ్ళ అమ్మ దగ్గరికి ఎలా వస్తాడు అనే దాని గురించి మాట్లాడదాం. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ఎందుకంటే అప్కమింగ్ ఎపిసోడ్స్లో కొత్త స్టోరీ, కొత్త టైము, కొత్త గగన్, కొత్త మలుపులు, కొత్త ట్విస్టులు అన్నీ మీరు వస్తూ ఉన్నాయి. ఆ వచ్చేటివి మీరు ఇంకా మరింత అర్థం చేసుకునేలాగా మీ ముందరికైతే రావాలి కదా, అందుకోసమైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నేను మీకు మేఘ సందేశం సీరియల్లో మన గగన్ మనకు దూరం అయిన రోజు నుంచి మీకు చెప్తానే ఉన్నాను. గగన్ శనివారం వస్తాడు అని బల్ల గుద్ది మరీ చెప్పాను. కావాలంటే మన వీడియోస్ ఫర్దర్ ముందు వీడియోస్ కావాలంటే చూసుకోండి. గగన్ అయితే గగన్ ఈజ్ బ్యాక్. శివాజీ సినిమా గుర్తుంది కదా మీకు, గుండు బాస్ అన్నట్టు, గుండు బాస్గా కాకుండా మనకు మామూలుగా అయితే గగన్ అయితే వస్తా అన్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే రాక్షసుల్ని సంహరించాలంటే ఆ దేవుడే దిగి రావాలి అనేసి అంటారు కదా. ఆ దేవుడే దిగి రావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆ దేవుడు గగన్ రూపంలో మరొకసారి అయితే దిగి వస్తాడు. ఎందుకంటే గగన్ చేయలేని పని ఆ దేవుడి రూపంలో అయితే మరొక గగన్ లాగా వచ్చి, అంటే శివాజీ ద గుండు బాస్ అంటారు చూడండి, ఆ విధంగా మన గగన్ అయితే, అంటే ఇక్కడ గుండు లేదు, ఇక్కడంతా గుండు ఉంది అనుకోండి, అక్కడ క్లీన్ షేవ్ అయితే వస్తాడు. కాబట్టి కంప్లీట్గా ఆ రాక్షసులను ఎదుర్కోవాలంటే మాత్రం డెఫినెట్గా గగన్ అయితే మరొక రూపంలో అయితే రావాల్సి వస్తుంది అని మనం అయితే అనుకోవచ్చు. అది ఇమ్మీడియట్గా వస్తాడా, లేకపోతే ఒక 3 years 5 years లేటర్ అని వస్తాడా అనేది మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. కానీ ఎపిసోడ్లో మనకు ఒక హింట్ అయితే ఇచ్చారు. ఆ హింట్ ఏమీ లేదు. ఇప్పుడు పూరి ఉంది కదా, పూరి వచ్చి నీకు ఇప్పుడు పిల్లలు పుట్టేసిన తర్వాత మీ అన్న మళ్ళీ ఫ్రెష్గా వచ్చేస్తాడు అనేసి అయితే చెప్పింది. సహజంగా మీకు 3-4 ఏళ్ళు అయిన తర్వాత నీకు పిల్లలు పుట్టేస్తారు, మీరేమో సంతోషంగా ఉంటారు, నేను అన్యాయం అయిపోయినాను అనేసి. అక్కడ అమ్మాయి పేరు మర్చిపోయినా, తార అయితే ఆ మాట అయితే చెప్పింది. అంటే అక్కడ నాకైతే డౌట్ అయితే వచ్చింది, అంటే గగన్ ఇమ్మీడియట్గా వస్తాడా,
లేకపోతే 5 ఇయర్స్ లేటర్ అనేసేస్తారా, లేకపోతే 3 ఇయర్స్ లేటర్ అనేసేస్తారా అనేది మనం అయితే చూడాలి. చూద్దాం. ఖచ్చితంగా అయితే గగన్ అయితే నాకు తెలిసినంత వరకు పాటకు ప్రాణం పల్లవి అయితే అంటే మ్యూజిక్ ఆర్టిస్ట్ లాగా రాబోతున్నాడు కాబట్టి మినిమం ఒక 6 మంత్స్ 1 ఇయర్ గ్యాప్ తర్వాతే గగన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనేసి అయితే అనిపిస్తుంది. నేను మీకు ముందుతో ప్లే చేశాను కదా వీడియోస్. గగన్ వస్తాడు, గగన్ ప్రతిరోజు మనకు కనపడతానే ఉంటాడు, ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మనకు గగన్ టీవీలో కనపడతానే ఉంటాడు అనేసి నేను మీకైతే చెప్పాను. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. సరే ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్లో కొన్ని కీలక పాయింట్లు అయితే జరిగాయి. అపూర్వ రాబందులు అయితే మరొకసారి అయితే వచ్చారు. దాన్ని శరత్ చంద్ర గారు ఎలాగ ఎదుర్కొంటారో అనే దాని గురించి కూడా కొంచెం అయితే మాట్లాడదాం మనం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎపిసోడ్ స్టార్టింగ్ ఫుల్ ఎమోషన్స్తో అయితే స్టార్ట్ అయింది, ఎమోషనల్గా అయితే స్టార్ట్ అయింది. మన పూరికి అయితే నిజం తెలిసింది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు అందుకోసం అనేసి మీకు ముందు వీడియోలు మరీ చూపించిందా అందుకోసం అనేసి. మనం ఏదైతే చెప్తామో అదే జరుగుతుంది. అంతలా సీరియల్ని అయితే ఆదరిస్తాను కాబట్టి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి పూరికి తెలిసింది. పూరికి తెలిస్తే అక్కడ తార ఒక అమ్మాయిని కూడా చూడకుండా ఆ కొరడ తీసుకొని అలా కొట్టడం అనేది చాలా పెద్ద తప్పు. తార నువ్వు చేసిండేది చాలా పెద్ద తప్పు చేసావు. ఆ తప్పుకు తగిన మూల్యం అయితే నువ్వు చెల్లించక తప్పదు అని నాకైతే అనిపిస్తుంది. తారా క్యారెక్టర్ కూడా ఉంటుంది అనేసి నాకు అనిపిస్తుంది. ఫ్యూచర్లో తారా క్యారెక్టర్ ఉండదు అనుకున్నా కానీ తారా క్యారెక్టర్ కూడా డెఫినెట్గా 1000% ఉండే ఛాన్స్ అయితే ఉంది అనేసి నాకైతే అనిపిస్తుంది. అది అయిపోయిన తర్వాత మనకు ఇంకా రాబందుల గురించి మాట్లాడుకోవాలి మనం. రాబందుల గురించి మాట్లాడుకుంటే భూమి అయితే ఇప్పటికీ వాళ్ళ నాన్నగారు తప్పు చేయలేదు అనేసి మరీ భ్రమలోనే ఉంది. భూమి కూడా ఈరోజు అయితే తప్పు చేసిందబ్బా. నాకైతే భూమి క్యారెక్టర్ కూడా ఈరోజు అయితే డిసప్పాయింట్ అయితే చేసింది. ఎందుకు అనేది దాని గురించి కూడా చెప్తాను. సరే అనేసి అక్కడైతే మన తార అయితే ఆ విధంగా బిహేవ్ చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే పూరికి ఇన్ని రోజులు తెలిసి వచ్చింది అంటే మన వాళ్ళ ఊరు పరాయి వాళ్ళ ఊరు అనేసి నొప్పి తగిలితే కానీ తెలియదు అంటారు చూడండి. ఆ విధంగా తెలిసి అయితే వచ్చింది. అక్కడ తెలిసి వచ్చిన తర్వాత సరే ఇంకా మారి భూమికి కొంచెం సపోర్ట్గా వాళ్ళ అన్నయ్యకి కొంచెం సపోర్ట్గా ఉంటే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే పంపించకపోయి ఇంట్లో నుంచి బయటికి పంపించలేదు. ఎందుకంటే వాళ్ళు రాక్షసులు. ఆ రాక్షసులను సంహరించాలంటే ఖచ్చితంగా దేవుడు రావాలి. ఆ దేవుడు మన గగన్ పేరైతే మారిపోతుంది. మారిపోయి గగన్ కాకుండా ఏం పేరు పెడతారప్ప, కొంచెం డిఫరెంట్గా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మన గగన్ పేరు అయితే మారిపోతుంది. కొత్త స్టోరీ, కొత్త కథ, అంతా కొత్తగా ఉండబోతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అపూర్వాని క్షమించేస్తారా అంటే మేబీ ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కేపీ గారు షూట్ చేయబోయారు కదా. షూట్ చేయబోతే అక్కడ కేపీ గారు షూట్ చేస్తే అక్కడ మన అపూర్వ వచ్చి కాపాడింది కాబట్టి ఖచ్చితంగా అపూర్వాని క్షమిస్తారంటే నేనేం తప్పు చేయలేదు అనేసి పంపించేశారండి అనేసి చెప్పి అక్కడ దొంగ కనీళ్ళు 4 కారిస్తే ఆ శరత్ చంద్ర గారు మారిపోయే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఇక్కడ కేపీ గారు అలాగే శారదా గారు ఎపిసోడ్ కూడా కొంచెం మాట్లాడుకోవాలి. ఒక బిడ్డ దూరం అయ్యాడు అనేసి ఒక తల్లి అక్కడ రూమ్లో బట్టలంతా చిందరవందరగా వేసేస్తా అంటే అరస్తాడు. వస్తే నా కొడుకు వస్తే అరస్తాడు. మళ్ళీ అమ్మ కాఫీ అనేసి కేకలేసే అతను నా దగ్గర నుంచి దూరం అయిపోయాడు. అలాగే ఈ సొక్కాయి చెమట వాసన ఇంకా వస్తానే ఉంది, నా బిడ్డ సొక్కాయి చెమట వాసన నాకు ఇంకా వస్తానే ఉంది. అదైపోయిన తర్వాత వాడి ఇంట్లో వేసిన అడుగులు ఇంకా నాకు గుర్తున్నాయి. అలాగే నేను స్కూల్కి పోయేటప్పుడు 4 సార్లు వెనక్కి తిరిగి అమ్మ నేను వెళ్ళొస్తానమ్మా అని చెప్పే బిడ్డ నా నుంచి దూరం అయ్యాడంటే అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయను, అస్సలు నేను నమ్మను అనేసి మన శారద గారు అయితే కొంచెం చాలా ఎమోషనల్ అయితే అయ్యారు. ఎమోషనల్ అయితే అక్కడ మనకు కేపీ గారు అయితే నువ్వు నమ్మాలి శారదా అనేసి అంటే అక్కడ శారద గారు అయితే ఒక మాట అయితే చెప్పారు. బాగా అనిపించింది నాకు. అంటే నా బిడ్డని ఆ శరత్ చంద్రాన్ని చంపాడు అనే కొందికి అక్కడ ఏ తండ్రి అయినా సరే బిడ్డని కోల్పోయాడంటే అసలు కట్టలు తెంచుకుంటాయి కోపం అనేది. ఆ కట్టలు తెంచుకొని శరత్చంద్ర దగ్గరికి పోయేసి సొక్కాయి పట్టుకొని ఇలా చేయడం అనేది నాకైతే బాగా అనిపించింది. శరత్చంద్రకి భూమి సపోర్ట్గా మాట్లాడడం అనేది భూమి ఆ మాయలోంచి బయటికి రావాలి. ఎందుకంటే వాళ్ళ నాన్న మాటలు ఏదైతే చెప్తా ఉంటారో అంటే నువ్వు ఆ గగన్ ప్రేమని కళ్ళ కప్పేసిందమ్మా అనేసి ఏదైతే చెప్తా ఉంటారో భూమి పైన గగన్ పైన భూమికి ఎంత ప్రేమ అయితే ఉందో అంతే ప్రేమ శరత్చంద్ర పైన కూడా ఉంది అనేసి మనకైతే క్లారిటీగా అయితే మరొకసారి అయితే అర్థమైంది. అందుకోసం అనేసి వాళ్ళ నాన్న తప్పు చేశాడు అనేసి చెప్తా ఉన్నా కానీ భూమి అయితే నమ్మకుండా అయితే ఆ కళ్ళు పొరలు తెరుచుకొని నిజాలు కానీ చూసిందంటే భూమి బాగుంటుంది. ఎందుకంటే ఆయనకి వేసే శిక్ష
భూమి మాట్లాడకుండా ఉండడమే ఆయన కేసే శిక్ష అనేసి మనం అయితే చెప్పుకోవచ్చు. భూమి ఆయనలోంచి వచ్చేసి మన శారద గారికి తోడుగా ఉంటే బాగుంటుంది. అలాగే పాటకి ప్రాణం పల్లవి అయితే మన కొత్త గగన్ అయితే రాబోతున్నాడు కాబట్టి మంచి ట్విస్టులు మంచి టర్న్లు ఉండాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. అలాగే మనకు సమయం కూడా మారిపోతుంది. అంటే 7:30 నుంచి 8 o'clock వరకు మాత్రం వస్తుంది. అంటే ఓల్డ్ మేఘ సందేశం సీరియల్ ఏ టైంలో అయితే వస్తుందో అదే టైంలో అయితే వస్తుంది. కానీ కథ మాత్రం కొత్తది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి ట్విస్టులు అయితే వస్తాయి. మనం చెప్పినట్టే జరుగుతుంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.